మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు నరేంద్రబాబు మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసి ప్రస్తుతం మందకృష్ణ గారి నాయకత్వంలో జాతీయ నాయకులుగా కొనసాగుతున్నాను. మాది మదనపల్లి సొంత ప్రాంతం. మీరు అన్నట్టు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కంప్లీట్ గా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, మాదిగ ప్రజలు, ఇతర ఎంఆర్పీఎస్ అభిమానించే వికలాంగ హక్కుల పోరాట సమితి మరియు ప్రజాస్వామ్య శక్తులు, అంబేద్కరిస్టులు అందరూ సంపూర్ణంగా ఎన్డీఏ కూటమి కోసం మా మద్దతును తెలియజేస్తాం. ఆ కూటమి అభ్యర్థులను గెలిపించి అధికారులు తీసుకోవడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జనసేన తరఫున టికెట్ మాదిగలకు కేటాయించలేదని కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారని, దానివల్ల మీరేమంటారు? ముమ్మాటికి మీరు చెప్పిన వాస్తవం. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి టీడీపీ 25 ఎస్సీ రిజర్వ్ సీట్లు తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ రిజర్వ్ సీట్లు తీసుకున్నది. జనసేన 3 ఎస్సీ రిజర్వ్ సీట్లు తీసుకున్నది. ఇందులో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 25 అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్ సీట్లలో 14 సీట్లు మాదిగలు కేటాయించింది, 11 సీట్లు మాలలు కేటాయించింది. బీజేపీ తీసుకున్న సీట్లలో 1 సీటును బద్వేలు కేటాయించింది. ఇదే కడప ఉమ్మడి జిల్లా పరిధిలోని బద్వేలు బీజేపీ మాదిగలకే కేటాయించింది కృష్ణమాయ యొక్క రిక్వెస్ట్ మేరకు. అదేవిధంగా జనసేన విషయానికి వస్తే మాత్రం జనసేనకి ఇవ్వబడినటువంటి 3 అసెంబ్లీ సీట్లలో 3 సీట్లు కూడా మానవ సామాజిక వర్గానికే కేటాయించి సామాజిక న్యాయానికి తూట్లు పడిచే విధంగా వ్యవహరిస్తున్నది. సామాజిక న్యాయానికి కట్టుబడుతున్న సోషల్ జస్టిస్ అన్ని వర్గాలు జరగాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో దాదాపు మాలలతో సమానంగా ఉప్పుగోలతో కలుపుకుంటే 20-30 లక్షలు అధికంగా ఉన్న మాదిగలకు 3 సీట్లలో కనీసం 1 సీటు కూడా ఇవ్వకుండా ఆయన మాదిగల్లో అవమానించాడనే మేము భావిస్తున్నాం. ఆ ఆవేదన ప్రతి మాదిగ బిడ్డలో ఉందని వాస్తవం. అయితే ఇందు సందర్భంగా గుర్తు చేసింది ఏంటంటే 3 సీట్లలో 2 సీట్లు మాదిగలు కేటాయించి సామాజిక న్యాయం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాలని మేము పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ 2 సీట్లు కూడా ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా పరిధిలో నుండి రైల్వే కోడ్ ఎస్సీ నియోజకవర్గం, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నుండి మరి పి గన్నవరం నియోజకవర్గాలను ఎస్సీ మాదిగ కులాలకు కేటాయించవలసిగా మేము మరోసారి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజెంట్ చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి ఆర్ని శ్రీనివాస్ గారికి జనసేన టికెట్ అక్కడ ఇచ్చినప్పుడు తిరుపతిలో నాన్ లోకల్ క్యాండిడేట్ కు మరి కోడూరులో ఎందుకు ఇవ్వకూడదు? కోడూరులో టీడీపీ నుంచి ఆస్పిరెంట్స్ 3-4 ఉన్నారు కదా మాదిగలే. కోడూరులో లేకపోతే ఇదే అన్నమయ్య జిల్లాలో ఉన్నారు కదా, అక్కడ లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఉన్నారు కదా, అక్కడ లేకపోతే జిల్లాలో రాయలసీమ జోన్ లో ఉన్నారు కదా. అంటే మనసుంటే మార్గం ఉంటుంది, ఇవ్వాలన్న దృక్పథం ఉంటే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంది. ఇప్పుడైనా పునఃపరిశీలన చేసుకొని ఆలోచన చేసుకొని మా ఆవేదనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మా ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా 2 సీట్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఏ కారణాలు అయితేనా సరే మినిమం 1 సీట్ అయినా సరే మాదిగలు కేటాయించాలని, అది రైల్వే కోడూరు అయితే మరింత బాగుంటుందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత దశాబ్దాలుగా ఇక్కడ మాదిగలు ప్రాతినిధ్యం లేదు కాబట్టి, ఎప్పుడో మేము పుట్టక ముందు సరస్వతి గారికి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చిన చరిత్ర తప్ప ఆ తర్వాత లేదు కాబట్టి రైల్వే కోడూరు ఇవ్వడం అనేది సమంజసం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.